హాయ్ ఆల్ ఇప్పుడే కిష్కింధపురి మూవీ చూసొచ్చా స్టారింగ్ బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్. నాకు తెలుసు రివ్యూ కొంచెం లేట్గా ఇస్తున్నాను, కానీ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని మంచి సినిమాలు థియేటర్లో మిస్ అయ్యామాట. అది నేను రివ్యూస్లో కూడా చెప్పా. ఈ సినిమా ట్రైలర్ కొంచెం నాకు ప్రామిసింగ్గా అనిపించింది అనమాట. సో ఇది కూడా అలాగే మిస్ అవుతానేమో అని చెప్పి వెళ్ళి చూడడం అయితే జరిగింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. మన శ్రీనివాస్ అన్న అయితే హిట్ కొట్టేసాడనమాట. నాకైతే బాగా అనిపించింది సినిమా. ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ వచ్చేసి గోస్ట్ వాకింగ్ టూర్ అనే ఒక ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే ఈ గోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో వెళ్ళి టూర్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళందరినీ వీళ్ళు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ప్లేస్లో ఇలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, అసలు ఏమైంది, ఎందుకు ఇది ఇలా హాంటెడ్ ప్లేస్గా మారింది అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాగా స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అనుకోకుండా ఒక రియల్ హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నిజంగా ఒక దయ్యం ఉంటుంది. దాని తర్వాత ఏమైంది ఏంటి అన్నది స్టోరీ అన్నమాట. అంతే. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఫస్ట్ 10 మినిట్స్ కాస్త ఏంట్రా ఇలా ఉంది, మళ్ళీ ఇది రొటీన్గా వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపించింది. కానీ ఆ 2 అవర్స్ 10 మినిట్స్ టైం అయితే చాలా ఎంగేజింగ్గా తీశారన్నమాట. చాలా బాగా అనిపించింది. మంచి సీన్స్ రాసుకున్నారు అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఏంటంటే కొన్ని క్రియేటివ్ సీన్స్ రాసుకున్నారు. ఆ సీన్స్ అయితే నాకు బాగా నచ్చాయి అండ్ వాటి ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ కూడా బాగానే వాడారు. వాళ్ళకున్న బడ్జెట్లో బాగానే వాడారు. అక్కడక్కడ కొంచెం ఆడుగా అనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఫిలిం అయితే మంచిగా వాడారనమాట. అదైతే బాగుంది. అండ్ ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ మాట. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ ఇంకా మూవీలో నాకు నచ్చింది ఏంటంటే మన హైపరాది కామెడీ అయితే అసలు నచ్చలేదు అనమాట. అది కొంచెం ఆడ్గా అనిపించింది అండ్ క్రింజ్ కామెడీ మాట. అసలు అయితే నాకు ఎక్కడ నవ్వు రాలేదు. ఇంక ఓవరాల్గా సినిమా చూడాలా వద్దంటే చూడండి. అట్ లాస్ట్ మన శ్రీనివాస్ అన్న చాలా ఏళ్ళగా ట్రై చేసి ఒక మంచి సినిమా అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. తను ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడో చెప్పాడనమాట, ఈ సినిమా అనేది మేము చాలా ఎఫర్ట్ పెట్టి తీసాం చూడండి అని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. అన్నట్టుగానే మంచిగా డెలివర్ చేశారు. సో థియేటర్లో అయితే మూవీ చూడొచ్చు మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.